పంటల్లో చెరకు ప్రధానమైంది. చెరకు ద్వారా ఉత్పత్తి అయ్యే పంచదార, బెల్లం ప్రజల నిత్యావసరాల్లో ముఖ్యమైనవి. అంతటి ప్రాధాన్యత గల చెరకు సాగు విస్తీర్ణం కొంతకాలంగా గణనీయంగా తగ్గుతోంది. ఫలితాలు నిరాశాజనకంగా ఉండటంతో ఈ పంటకు బదులు రైతులు ఇతర వాణిజ్య పంటలపై దృష్టి సారిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా చెరకు సాగు విస్తీర్ణం తగ్గుముఖం పట్టింది. అయితే చెరుకును జంట చాళ్ల పద్ధతిలో సాగు చేస్తే మంచి దిగుబడులు తీయవచ్చంటున్నారు అనకాపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు. మరి ఆ సాగు వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో చెరకు పంటను సుమారు 1,89,000 హెక్టార్లలో సాగు చేస్తూ ఉంటారు. చెరకు పంట ద్వారా చక్కెర, బెల్లం, కండసారి, మొలాసిస్, ఫిల్టర్ మడ్డి ఉత్పత్తవుతుంది. అధిక దిగుబడి పొందాలంటే అనువైన శీతోష్ణ స్థితులు, రకాలు, సాగు భూమి, సాగు పద్ధతులు, సస్యరక్షణ, సాగునీరు లాంటి అంశాలు ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో చెరకు విస్తీర్ణం తగ్గడానికి కూలీల కొరత, నీటి ఎద్దడితో పాటు దిగుబడి తగ్గడం కూడా కారణమైంది. ఈ నేపథ్యంలో చెరకులో తక్కువ నీరు, తక్కువ విత్తనంతో అధిక దిగుబడి సాధించే విధంగా శాస్త్రవేత్తలు జంటచాళ్ల విధానాన్ని అభివృద్ధి చేశారు. ఈ విధానంలో పంట తొలి దశలో అంతర పంటల సాగు ద్వారా కూడా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చు. కూలీల అవసరం లేకుండా యంత్రాలతో చెరుకును నరికే వీలుంటుంది. దీనివల్ల తక్కువ ఖర్చుతో రైతులు మంచి ఫలితాలు సాధించవచ్చని విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ చిత్కళాదేవి చెబుతున్నారు. జంటచాళ్ళలో చెరుకును వేయడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుందని మనకు తెలిసిందండి. ఈ జంటచాళ్ళు వేసుకునే పద్ధతిలో మనం చాలుకి మధ్య 60 సెంటీమీటర్లు, జంటకి మధ్య 120 సెంటీమీటర్లు పెట్టుకోవచ్చండి. హార్వెస్టింగ్ అంటే చెరకు నరికేటప్పుడు అయ్యే ఖర్చు కూడా పెరిగిపోయింది. చెరకు నరికే యంత్రాలను నడపాలన్నా కూడా మనకి 5 అడుగుల దూరం కంపల్సరీగా ఉండాలి. మనం ట్రాక్టర్తో నడిపే మినీ ట్రాక్టర్లు వాడుకోవచ్చు, రోటవేటర్లను వాడుకోవచ్చు అండి. దాని ద్వారా మనం అంతర్కృషి చేసుకోవచ్చు. దాని ద్వారా మనకి నీటి నిల్వ ఉంటుంది, అంటే తేమ కాపాడబడుతుంది. అలాగే కలుపు యాజమాన్యం కూడా బాగా జరుగుతుంది. ఎందుకంటే రైతులు 1 ఎకరానికి పెట్టాలంటే మొత్తం పొలం అంతా పారిస్తుంటారు, అంతేగాని చాళ్ళలో పెట్టరు. దానివల్ల నీటి వృధా ఎక్కువ. మనం పెట్టిన నీటిలో మొత్తం 35% మాత్రమే మనం వినియోగించగలుగుతాం. అలా కాకుండా బిందు సేద్యం ద్వారా పెట్టినట్టయితే కనుక 90% వరకు కూడా నీటిని సద్వినియోగపరచుకోవచ్చండి. ఈ డ్రిప్ ద్వారా మనం ఎరువులను కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఎరువులు వేయడానికి మనం ఈ ఒంటిని కాను నారు మొక్కలు వేసినప్పుడు ఏమంటామంటే దఫాలుగా వేయండి, 30 రోజుల వ్యవధిలో 4 సార్లు అంటాం. అలా కాకుండా మనం బిందు సేద్యం ద్వారా పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనం ఫర్టిగేషన్ అంటే పైపుల ద్వారానే ఎరువు వెళ్తుంది. ఈ నత్రజని, పొటాష్ మాత్రము ఫర్టిగేషన్ ద్వారా వేయాలి. ఈ ఫర్టిగేషన్ ద్వారా వేసినప్పుడు మనం నత్రజని కోసమని యూరియాను, అలాగే పొటాష్ కోసమని వైట్ పొటాష్ అని ఉంటుందండి. కాబట్టి నత్రజని, భాస్వర ఎరువులను మనం నాటిన 45 రోజుల నుంచి 180 రోజుల వరకు మనం 20 దఫాలుగా వేసుకుంటూ పోవాలండి, వారం 50 రోజుల వ్యవధిలో. చెరకులో నీటి వనరును పొదుపుగా, సమర్థ నిర్వహణతో వృధా కాకుండా వాడుకోవడంతో అధిక ప్రయోజనం పొందవచ్చు. ముఖ్యంగా చెరకు పంటకు పిలక దశ అత్యంత కీలకమైనది. ఈ సమయంలో తేమ చాలా అవసరం. ఈ దశ వేసవిలో రావటం వలన పంటపై ఒత్తిడి ఏర్పడి పిలకల సంఖ్య గణనీయంగా తగ్గడమే కాకుండా దిగుబడిపై ప్రభావం చూపనుంది. పరిమిత నీటి వనరులలో బిందు సేద్య పద్ధతి పాటించడం వలన నీటి వినియోగ సామర్థ్యం పెరిగి అంతర పంటల సాగు ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. అలాగే జంటచాళ్ళ పద్ధతి వల్ల మధ్యలో అంతర పంటలండి రైతుకి. దానివల్ల అధిక నికరాదాయం వస్తుంది తక్కువ ఖర్చుతో. ఈ పెసర, మినుము, వేరుశనగ, సోయా చిక్కుడు, బెండ, పుచ్చ, బేర ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి. 150 సెంటీమీటర్ల దూరం ఉండడం వల్ల మనం అన్నీ వేసుకోవచ్చు. వాటి వల్ల ఏమవుతుందంటే ఆ ఖాళీ ప్రదేశం అంతా కప్పబడి ఉండడం వల్ల కలుపు రాదు. అలాగే మనకి ఏ పంట అక్కర్లేదు అనుకుంటే కనుక జనుము, జీలుగా, పిల్లి పెసర ఇలాంటి పచ్చి రొట్టె ఎరువులు మాత్రమే వేసుకునండి. 45 రోజులకి భూమిలో కలిగి దున్నేసుకుంటే కనుక మనకి భూమి బాగా పెంపొంది. దానివల్ల మనకి చెరుకు గడ్డలు బాగా మనకి వరుసల్లో ఉండే చెరుకులు ఎక్కువ పిలకలు పెట్టి అవి కూడా బలంగా పెరుగుతాయి అన్నమాట అండి. దాని ద్వారా మనకి 20% వరకు కూడా దిగుబడులు అత్యధికంగా పెరుగుతాయండి.